హలో, మీ అందరి కోసం నేను ఒక మంచి కథను తీసుకొచ్చేసాను, వినండి. మగధ రాజ్యాన్ని హర్షవర్ధనుడు అనే రాజు పాలించేవాడు. ఆయన పాలనలో రాజ్యం సుభిక్షంగా ఉండేది. ప్రజలందరూ సుఖ సంతోషాలతో జీవించేవారు. రాజుకు వారసులు లేరు. ఒకరోజు అనారోగ్యానికి గురి అయ్యారు ఆయన. ఆస్థాన వైద్యులు రకరకాల వైద్యాలు అందించారు, కానీ రాజు కోలుకోలేదు. అది అంతుచిక్కని వ్యాధిని వైద్యులు తేల్చారు. ఇక తాను ఎక్కువ రోజులు బ్రతకనని హర్షవర్ధనుడికి అర్థమయ్యింది. తాను ఉండగానే రాజ్యానికి ఒక నిజాయితీ గల యువరాజుని ఎన్నుకోవాలని అనుకున్నాడు. మరునాడే రాజ్యంలో దండోరా వేయించాడు. అర్హులైన యువకులందరికీ పోటీల్లో పాల్గొనవచ్చని చెప్పాడు. ఆ దండోరాతో కొంతమంది యువకులు సభకు విచ్చేశారు. వాళ్లకు రకరకాల పరీక్షలు పెట్టి తెలివైన సమర్థులైనటువంటి 4 యువకులను మంత్రి ఎంపిక చేశారు. వారిలో ఒకరిని ఎంపిక చేసే బాధ్యత రాజుకు వదిలేశారు. రాజు ఆ యువకులను పిలిచి అందరికీ తలా ఒక విత్తనం ఇచ్చి 10 రోజుల తర్వాత మొక్కను పెంచి తీసుకుని రమ్మన్నాడు. ఎవరి మొక్క అయితే పెద్దగా ఆరోగ్యంగా ఉంటుందో వాళ్లే ఈ రాజ్యానికి పాలించే యువరాజులు అర్హత ఉంటుందని చెప్పాడు. 4 ఆ విత్తనాలను ఇంటికి తీసుకువెళ్ళి కుండీలలో నాటారు. 10 రోజుల తర్వాత కుండీలను తీసుకుని సభకు వచ్చారు. మహేంద్ర అనే ఒక యువకుడు మాత్రం ఖాళీ కుండీతో వచ్చాడు. రాజు అందరి కుండీలను పరిశీలించాడు. ఖాళీ కుండీని తీసుకువచ్చిన మహేంద్రను రాజు చేస్తున్నట్టుగా ప్రకటించాడు. దాంతో సభలో అందరూ విస్తుబోయి చూశారు. ఒక యువకుడు, మహారాజా, మేము నాటిన విత్తనాలు మొక్కలుగా మారాయి, కానీ ఆ మహేంద్ర నాటిన విత్తనం కనీసం మొలకెత్తలే లేదు. మరి అతనిని ఈ రాజ్యానికి రాజుని ఎలా చేస్తారు అని అడిగాడు. అప్పుడు రాజు, చూడు, నేను మీకు ఉడకబెట్టిన విత్తనాలు ఇచ్చాను. అలాంటప్పుడు మీకు ఇచ్చిన విత్తనాల నుండి మొక్క ఎలా వస్తుంది అని ప్రశ్నించాడు. ఆ ప్రశ్నకి ఎవ్వరూ జవాబివ్వలేదు. తాము చేసిన పనికి సిగ్గుతో తల వంచుకున్నారు. రాజు కావాలంటే నిజాయితీగా ఉండాలి. మీలో మహేంద్ర ఒక్కడే నిజాయితీతో ఉన్నాడు. అందుకే తనను రాజుగా ప్రకటిస్తున్నాను అన్నాడు హర్షవర్ధనుడు. తర్వాత కొంతకాలానికి హర్షవర్ధనుడు చనిపోయాడు. చాలా కాలం పాటు మహేంద్ర నిజాయితీగా రాజ్యాన్ని పాలించాడు. విన్నారు కదా. ఈ కథ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ బటన్ని మ్రోగించండి. మరిన్ని మంచి కథలు మీ ముందుకు తీసుకొస్తాను.